జర్నలిస్ట్కి స్వాగతం. కరుండు పెట్టబడిన వెనుక తమ చేతులను చాచి అవమానకరమైన ఈ మ్రాణి మీద చేస్తున్నాదుడును మహావేగము విడవకుండా ఉండుటకు నిరంతరము మీ పాదముల కాచుకుని ఎండ చేయండి. నా కంచుచున్నాను. మీకు ద్రోహం చేసినందుకు నిండు మనసుతో దుఃఖపడుచున్నాను. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు దేవవారి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమునకు చేస్తూ మా మీద దయగానుండండి స్వామి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. మీ మరణము చేత నన్ను రక్షించుతది. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. మా మీద జీవం విడిచిన వెనుక ఆయన శిష్యులకు యోసేపు దుఃఖముతో నిండిన అతని తల్లి చేతులలో నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మేము ఎంతో భక్తి ప్రపత్తులతో అలనాడు యేసు ప్రభువు ఏ విధంగా జెరూసలేము వీధులలో శ్రమను అనుభవించి ఆయన అనుభవించిన పాటులను మేము ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈ గుడ్ ఫ్రైడే రోజున ఆయన పాటులను మేము ధ్యానించుకుంటూ మన భారతదేశంలో అందరికీ శాంతి సమాధానాలు కలగాలని, అదేవిధంగా మరి ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క సంవత్సరంలోని గుడ్ ఫ్రైడే సందర్భముగా అందరూ కూడాను ప్రతి ఒక్కరూ ఈ పండుగను కొనియాడి తద్వారా యేసు ప్రభువు ప్రపంచానికి శాంతిని ఇవ్వడానికి శాంతి సందేశముగా ఈ లోకానికి ఉద్భవించారని మేమందరం తెలియజేస్తూ ఉన్నాము. సహోదరి సహోదరులారా, ఈనాడు గుడ్ ఫ్రైడేను మేము కొనియాడుచు ఉండగా
క్రైస్తవ కథోలిక ఆచారం ప్రకారం దీనిని పవిత్ర శుక్రవారంగా పిలుస్తూ ఉంటాం. అనగా ఈ రోజున పరమ పవిత్రుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధ శిలువను మోసి ఆ శిలువ అనేటువంటి ఆ శిలువ మ్రాను ద్వారా ఈ లోకానికి రక్షణ ప్రసాదించడము, ఈ శిలువ మోసేటువంటి క్రమములో సకల సమస్త ప్రజావళికి కూడా పాప భారాన్ని తొలగించి మోక్షపు మార్గాన్ని తెరవడం జరిగింది. తద్వారా ఇది పవిత్ర వారంగాను పవిత్ర శుక్రవారంగా పిలువబడుతూ ఈ రోజు ద్వారా ప్రతి మానవాళికి కూడా ప్రభువుని చేరుకునేటువంటి అవకాశం లభించిందని ఈ విధంగా పిలువబడుతూ ఉంది. కనుక ఈ యొక్క పవిత్ర వారంలో ఈ శుక్రవారంలో పాల్గొంటున్నటువంటి క్రైస్తవులందరికీ కూడా ఆ ప్రభు ఎల్లప్పుడూ తన దీవెనలను దయచేస్తూ, అదేవిధంగా ఈ క్రైస్తవులందరూ కూడా ఆ ప్రభువు మిగిలినటువంటి ప్రపంచ మానవాళిని కూడా శాంతి సమాధానాలతో పవిత్రంగా ఉండుటకు ఆశీర్వదించాలని వేడుకుంటూ జపతప నియమాలను నిర్వహిస్తూ ఉన్నారు. కనుక మీరందరూ కూడా మాకు ఇంత ప్రోత్సాహాన్ని అందిస్తూ మీరంతా చేయూతను సహాయాన్ని సహకారాన్ని ఇస్తూ ఉన్నందుకు మీ కొరకు ప్రార్థిస్తూ, ముఖ్యంగా భారతదేశ శాంతి సమాధానాల కోసం ప్రార్థిస్తున్నాము. నా